100 రూపాయల కోసం ర్యాపిడో రైడర్ ను వేధించిన ఓ యువతి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లొకేషన్ వద్ద డ్రాప్ చేశాక రైడర్ ఛార్జ్ ఇవ్వమని అడిగిన పాపానికి యువతి బూతుల దండగం అందుకుంది. నాతో అసభ్యంగా ప్రవర్తించావంటూ తప్పుడు ఆరోపణలతో సీన్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంది. కేవలం 100 రూపాయలు ఎగ్గొట్టేందుకు రైడర్ పై వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. ఛార్జ్ ఇవ్వకుండా పారిపోతున్న యువతిని వెంబడించి పోలీస్ స్టేషన్ కు రావాలని రైడర్ డిమాండ్ చేశారు. అయినా డబ్బులు ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె నిర్వాకం మొత్తం రైడర్ తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు యువతి నిర్వాకం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. యువతి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ₹100 కోసం ర్యాపిడో రైడర్ ను వేధించిన ఓ యువతి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లొకేషన్ వద్ద డ్రాప్ చేశాక రైడర్ ఛార్జ్ ఇవ్వమని అడిగిన పాపానికి యువతి బూతుల దండకం అందుకుంది. నాతో అసభ్యంగా ప్రవర్తించామంటూ తప్పుడు ఆరోపణలతో సీన్ క్రియేట్ చేసేందుకు కూడా ట్రై చేస్తుంది. కేవలం 100 రూపాయలు ఎగ్గొట్టేందుకు రైడర్ పై వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. ఛార్జ్ ఇవ్వకుండా పారిపోతున్న యువతిని వెంబడించి పోలీస్ స్టేషన్ కు రావాలని రైడర్ డిమాండ్ చేశాడు. అయినా డబ్బులు ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె నిర్వాకం మొత్తాన్ని రైడర్ తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు యువతి నిర్వాకం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. యువతి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే రానంటుంది. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ కోసం మిస్బిహేవ్ చేసినని డ్రాప్ లో నుంచి దిగేసింది. డ్రాప్ లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది. అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. హిందీలో తిట్టింది. అవి నీకు పెడతాను పోస్ట్లో. చూడన్నా ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వస్తాను మేడం. మీకు చదువచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నారు కదా, అమ్మ బూతులు అందుకే తిట్టారు. ఉండండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తాను నేను. ఇవి చదువుకుందంట, చదువుకుని అమ్మ బూతులు తిడుతుంది ర్యాపిడో డ్రైవర్స్ని. ఒక్కసారి చూడండి, మిస్బిహేవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి రైడ్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతుంది. ఇవిడ రికార్డ్ చేసుకుని ఉన్నాను. ఇవన్నీ పోస్ట్ చేయండి అన్న కొంచెం. చూడండి ఈవిడ పేరు, ఈవిడ అడ్రస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. చూడండి. ₹100 కోసం ర్యాపిడో రైడర్ ను వేధించిన ఓ యువతి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లొకేషన్ వద్ద డ్రాప్ చేశాక రైడర్ ఛార్జ్ ఇవ్వమని అడిగిన పాపానికి యువతి బూతుల దండకం అందుకుంది. నాతో అసభ్యంగా ప్రవర్తించావంటూ తప్పుడు ఆరోపణలతో సీన్ క్రియేట్ చేసేందుకు కూడా ట్రై చేస్తుంది. కేవలం ₹100 ఎగ్గొట్టేందుకు రైడర్ పై వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. ఛార్జ్ ఇవ్వకుండా పారిపోతున్న యువతిని వెంబడించి పోలీస్ స్టేషన్ వరకు రావాలని రైడర్ డిమాండ్ చేశాడు. అయినా డబ్బులు ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె నిర్వాకం మొత్తాన్ని రైడర్ తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు యువతి నిర్వాకం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. యువతి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మిస్బిహేవ్ చేసానంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే రానంటుంది. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ కోసం మిస్బిహేవ్ చేసానని డ్రాప్ లో నుంచి దిగేసింది. డ్రాప్ లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది. అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. హిందీలో తిట్టింది. అవి నీకు పెడతాను పోస్ట్లో. చూడన్నా ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వస్తాను మేడం. మీకు చదువచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నారు కదా, అమ్మ బూతులు అందుకే తిట్టారు. ఉండండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తాను నేను. ఇవి చదువుకుందంట, చదువుకుని అమ్మ బూతులు తిడుతుంది ర్యాపిడో డ్రైవర్స్ని. ఒక్కసారి